హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం కదా కాన్సెప్ట్స్. ఇవాళ వచ్చిన కాన్సెప్ట్స్ అయితే మనకి ఎప్పుడో 18-19లో వచ్చిన కాన్సెప్ట్స్ కొన్ని కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్గా ఇప్పుడు వచ్చాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఎగ్జామినర్స్ ఎక్కువగా ఫోకస్ చేసి ప్రశ్నలను ఇస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనకి యూపీఎస్సీకి కావచ్చు, అలానే స్టేట్ పీసెస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఇందులో ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకున్నా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, పర్యావరణము, జాగ్రఫీ, భూగోళ శాస్త్రము, ఎకానమీ కావచ్చు, ఆర్థిక శాస్త్రం, పాలిటీ, ఇట్లా రాజనీతి శాస్త్రం, ఇలా మనం చూసుకుంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనం కరెంట్ ఈవెంట్స్ పిక్ చేసుకుని ఇంపార్టెంట్ పరంగా తీసుకుంటాం. కాబట్టి ఇవి మీకు చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి ఎగ్జామినేషన్లో అండ్ మీ ప్రిపరేషన్లో. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఫాలో అయ్యి నోట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇవాళ మనం చూస్తే 27th, సో 27th అక్టోబర్ ఏమున్నాయో చూద్దాం కరెంట్ ఈవెంట్స్ క్లియర్గా. ఇక చూడండి, 2 ఇండియన్ బీచెస్ రిసీవ్ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్. సో మామూలుగా బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అని ఇస్తూ ఉంటారు, దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 బీచ్లకైతే వెరీ రీసెంట్గా బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇచ్చారనమాట. బీచెస్కి ఇస్తూ ఉంటారు, అంటే కొన్ని ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. ఆ ఇండికేటర్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంతకుముందు బీచెస్ ఏమున్నాయి ఇండియాలో మొత్తం కూడా మీకు క్లియర్గా ఇస్తాను డేటా. ఎగ్జామినేషన్ పరంగా బ్లూ ట్యాగ్ మీద ఎలాంటి ప్రశ్న మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ నేను ఇక్కడ మీకు క్రియేట్ చేస్తాను. చూడండి, 2 బీచెస్ ఇన్ లక్షద్వీప్, అంటే బీచ్లు 2 కూడా లక్షద్వీప్ నుంచి తీసుకున్నారు. సో రిసీవ్డ్ ది ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్. సో ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఇండియాకి సంబంధించింది కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్తూ ఉంటారు. మొత్తం మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ అనమాట ఇది. సో ఇది ఒకటి. ఈ 2 బీచెస్ ఎక్కడి నుంచి పిక్ చేశారంటే లక్షద్వీప్ నుంచే తీసుకున్నారు, లక్షద్వీప్ నుంచే తీసుకుని ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే మినికాయ్ తండి బీచ్, సో మినికాయ్ తండి బీచ్ అండ్ కద్మత్ బీచ్ ఇన్ లక్షద్వీప్. సో మామూలుగా మనకి మినికాయ్ లక్షద్వీపు మినికాయ్కి చాలా దూరంలో ఉంటుంది. మాల్దీవ్స్కి లక్షద్వీప్కి ఎగ్జాక్ట్గా మధ్యలో మినికాయ్ ఉంటుంది. సో మినికాయ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లక్షద్వీప్. సో మినికాయ్ అనేది కూడా లక్షద్వీప్లో పార్టే, కాకపోతే చాలా దూరంలో ఉంటుంది అనమాట. సో దానికి మిడిల్ ఎగ్జాక్ట్గా 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. సో 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ ఫ్రమ్ ది మినికాయ్. సో 8 డిగ్రీ ఛానల్ సపరేట్స్ మినికాయ్ ఫ్రమ్ ది మాల్దీవ్స్. 10 డిగ్రీ ఛానల్ సపరేట్స్ అండమాన్ ఐలాండ్స్ ఫ్రమ్ ది నికోబార్ ఐలాండ్స్. ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జాగ్రఫీలో రిపీట్ అయ్యే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ డిగ్రీ ఛానల్స్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు లక్షద్వీప్ నుంచి మినికాయని డివైడ్ చేసేది ఏంటి? 9 డిగ్రీ ఛానల్. ఇవన్నీ కూడా నేను చెప్తాను చివరిలో. ఇప్పుడు మనం చూద్దాం. ఇలా 2 బీచెస్ అనమాట. ఒకటి మినికాయ్ తండి బీచ్, నెక్స్ట్ వచ్చేసి కద్మత్ బీచ్ అనేది లక్షద్వీప్లో ఉన్నదాన్ని 2 కూడా బ్లూ ఫ్లాగ్ ట్యాగ్స్ అనేది ఇచ్చారు. సో దీస్ 2 beaches have a dedicated staff to maintain cleanliness and provide safety and security for swimmers. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 beaches మెయిన్గా ఈ 2 beachesని డెడికేటెడ్ స్టాఫ్ అనమాట, స్టాఫ్కి అంకితం చేశారు ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ రావడం. సో గొప్ప విషయం కదా. ఎందుకంటే వాళ్ళు అక్కడ నీట్గా ఉంచడం కానీ, పరిశుభ్రంగా ఉంచడం స్టాఫ్, తర్వాత సేఫ్టీ ప్రొవైడ్ చేయడం, ఎలాంటి సముద్రంతో గల్లం తవ్వడం ఇట్లాంటి విషయాలు జరగకుండా సెక్యూరిటీ ఫర్ స్విమ్మర్స్. సో ఈత కొడుతూ ఉంటారు కదా, సో సముద్రంలో మునుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు టూరిస్టులు. వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ అంటే ప్రొవైడ్ చేయడం, ఎలాంటి అక్కడ వచ్చే సగంతకులు అట్లాంటివి లేకుండా పోలీస్ సెక్యూరిటీ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో విత్ దీస్ 2 entrants, India has currently 12 beaches with the blue flag certification. సో చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం వచ్చేసి 10 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమైనా 2 వచ్చాయి. మొత్తం వచ్చేసి 12 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇప్పటివరకు ఉందన్నమాట. సో అసలు ఏమున్నాయి ఈ 2 బీచెస్ కాకుండా? మినికాయ్ తండి బీచ్, కద్మత్ బీచ్ లక్షద్వీప్లో ఉండే ఈ 2 ఇప్పుడు వచ్చి రీసెంట్గా ఇచ్చారు కదా బ్లూ ఫ్లాగ్ ట్యాగ్స్. ఇవి కాకుండా రిమైనింగ్ 10 ఏమున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇదైతే నేను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ కరెంట్ ఈవెంట్స్ ఆల్సో. అదర్ బీచెస్ ఇన్ ది బ్లూ లిస్ట్ ఆర్ శివరాజ్పూర్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లోని శివరాజ్పూర్ ఒకటి. సో గోగ్లా ఇన్ డయ్యూ, సో మనకి యూనియన్ టెరిటరీ ఉంది కదా డయ్యూ. సో డయ్యూలోని గోగ్లా బీచ్. నెక్స్ట్ కసరగోడ్డు అండ్ పదుబిద్రి కర్ణాటక. సో పదుబిద్రిలో వచ్చేసి కసరకోటు అండ్ పదుబిద్రి ఈ 2. తర్వాత కప్పడ్ కేరళలోని కప్పడ్ ఒకటి. సో ఆంధ్రప్రదేశ్లోని ఋషికొండ. సో ఋషికొండ బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది.
రీసెంట్గా ఋషికొండ కొండల మొత్తం కూడా చెట్లన్నీ తొలచివేయడం అటవం తీసుకునే దారుణమైనటువంటి విషయం అనమాట. సో పర్యావరణం పరంగా ఋషికొండ చాలా దారుణంగా సో వైలేట్ అయిందనమాట. సో అంతా కూడా సో ఋషికొండ బీచ్ చాలా అద్భుతమైనటువంటి బీచ్. వైజాగ్ సిటీ కూడా చాలా మంది సెలబ్రిటీస్ కూడా మోస్ట్ ఫేవరెట్ సిటీ అనమాట. సో వైజాగ్ అనేది అంత అందంగా ఉంటుంది. సో మనకి టీమిండియా కెప్టెన్ ఉన్నారు కదా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు చెప్తుంటారు, సో వైజాగ్ ఈజ్ మా ఫేవరెట్ సిటీ అని. సో వైజాగ్ అనేది అంత అందంగా ఉంటుంది. ఋషికొండ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ గోల్డెన్ బీచ్ ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సాలోని గోల్డెన్ బీచ్, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే రాధానగర్ బీచ్. సో రాధానగర్ బీచ్ ఒకటి. తర్వాత తమిళనాడులోని కోవలం బీచ్, తమిళనాడులో కోవలం బీచ్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఈడెన్ వచ్చేసి పుదుచ్చేరి. ఈ 10 బీచెస్ అనమాట. ఈ 10 బీచెస్ ప్లస్ అది మినికాయ్ తండి బీచ్, నెక్స్ట్ కద్మతు ఐలాండ్లో ఉండే బీచ్ అనమాట, లక్షద్వీప్లో ఉండే బీచ్. ఈ 12 బీచెస్కి ఇండియాలో ఇప్పటివరకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, గోల్డెన్ బీచ్ ఇన్ పూరి వాజ్ ది ఫస్ట్ ఇన్ ఏషియా టు రిసీవ్ ది బ్లూ ఫ్లాగ్ ట్యాగ్. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పటివరకు కూడా గోల్డెన్ బీచ్ ఉంది కదా, సో గోల్డెన్ బీచ్ పూరిలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్ ఫస్ట్ అనమాట, ఏషియాలోనే మొట్టమొదటి బీచ్ రిసీవ్ ది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిన మొట్టమొదటి బీచ్ ఏంటంటే గోల్డెన్ బీచ్. ఇది పూరిలో ఉంటుంది. పూరి జగన్నాథ్ ఉంది కదా, ఒడిస్సాలోని పూరి సిటీలో ఉంటుంది బీచ్. ఇది ఏషియాలోనే ఫస్ట్ అనమాట. సో ఇప్పుడు మనము అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటో మనం క్లియర్గా బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చుకుందాం. ఎగ్జామినేషన్ పరంగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్సే కాకుండా మెయిన్స్కి కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. The blue flag certification is equitable, awarded by non-profit foundation for environmental foundation. చూడండి, ఇక్కడ ఈ ఎకో లేబుల్ అనేది ఎవరు అవార్డు చేస్తారు, అసలు ఎవరు ఇస్తారంటే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది సర్టిఫికేషన్ అనేది ఒక ఎకో లేబుల్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ పరంగా సేఫ్టీగా ఉంది, శుభ్రంగా ఉంది, ఇట్లా ఇస్తారు. ఇది ఎవరు ఇస్తారంటే ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఉంది, అదేంటంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట ఈ అవార్డు. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ది బీచ్ మెరీనా అండ్ సస్టైనబుల్ బోటింగ్ టూరిజం ఆపరేటర్స్ ఇన్ ది FEE మెంబర్ కంట్రీస్ ఆఫ్టర్ కంప్లైయింగ్ 33 స్ట్రిగ్నెంట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సేఫ్టీ రిలేటెడ్ అండ్ యాక్సెస్ రిలేటెడ్ క్రైటీరియా. ఇది ఉంది కదా, ఇది ఎలా ఇస్తారంటే బీచ్ మెరీన్ ప్రాంతాలు, సో మనకి సముద్ర ప్రాంతాలు ఉంటాయి కదా, వాటంటికి సస్టైనబుల్ బోటింగ్ టూరిజం అంటే ఆపరేటర్స్ వాటంటికి కలిపి వీళ్ళు ఇస్తారనమాట. ఇందులో మెంబర్స్ ఉంటాయి. FEEలో ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో కొన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఆ మెంబర్ కంట్రీస్లో అవన్నీ కూడా సెర్చ్ చేసి నీట్గా వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఇక్కడ మొత్తం వచ్చేసి 33 స్టిగ్నెంట్ ఉంటాయన్నమాట. అవి మెజర్స్ అంటాం కదా, ఇండికేటర్స్ అని అట్లా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సేఫ్టీ రిలేటెడ్ అండ్ యాక్సెస్ రిలేటెడ్ క్రైటీరియాని బట్టి ఆ బీచ్కి ఇస్తారనమాట. అన్ని బీచ్లకు ఉండవి, కొన్నిటి మాత్రమే ఉంటాయి, ప్లాస్టిక్ ఫ్రీ అట్లా ఉంటాయి కొన్ని. ఇక్కడ చూడండి, ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఈజ్ సీన్ యాజ్ ఏ ఇండికేటర్ ఫర్ హై ఎన్విరాన్మెంటల్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ది బీచెస్, మెరీనాస్ అండ్ సస్టైనబుల్ బోటింగ్ టూరిజం. అంటే ఇక్కడ బీచెస్ కావచ్చు, మెరీనా, సస్టైనబుల్ బోటింగ్ టూరిజంలో ఎవరైతే ఈ క్లీన్నెస్ని బాగా ఎన్విరాన్మెంట్ పరంగా ఉండాలి, అంటే పర్యావరణానికి హాని చేయకూడదు, అట్లానే క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఇస్తారన్నమాట. బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ది 1985 టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరీన్ ఏరియాస్ త్రూ 4 మెయిన్ క్రైటీరియా. ఇక్కడ చూడండి, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది మొట్టమొదటిసారి 1985, సో 1985 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో, అంటే ఫ్రెష్ వాటర్ దగ్గర కావచ్చు, మెరీన్ ఏరియాస్ దగ్గర, దానికి సంబంధించి మెయిన్ క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. 4 క్రైటీరియాస్ ఉంటాయి. అవేంటంటే వాటర్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. సో ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు ఇన్క్లూడ్ ఏరియాస్ అవుట్ సైడ్ యూరోప్ ఇన్ ది 2001. సో మామూలుగా ఇది 2001 సంవత్సరానికి ముందు యూరోప్లోనే ఉన్నదన్నమాట. సో తర్వాత అన్ని ఏరియాస్కి, యూరోప్ నుంచి మిగతా ఏరియాస్, ప్రపంచంలో అన్ని దేశాలకి అన్ని ఏరియాస్ నుంచి కూడా చూజ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ పరంగా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వైరల్ స్పిల్ ఓవర్ రిస్క్స్ అనమాట. రీసెంట్గా న్యూస్లో ఉంది. మెయిన్స్ పరంగా అయితే ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్లో ఇట్లాంటివి స్టేట్మెంట్ టైప్ అవ్వడానికి అవకాశం ఉంది. చూద్దాం. A new research found that the climate change could increase the risk of viral spillover in several parts of the world that could cause the pandemics in the future. సో వైరల్ స్పిల్ఓవర్ అంటే ఈ వైరస్ ఉంది కదా, కొన్ని ప్రాంతాల్లో వైరస్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ ప్రాంతాల్లో డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. ఎక్కువ రావడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఎవరైనా మైగ్రేట్ అయినా వేరే దేశాలకు కావచ్చు. ఇప్పుడు COVID-19 ఉంది, మనకి చైనాలో వుహాన్ ప్రాంతంలో వచ్చింది. అక్కడి నుంచి ఏమైంది,
వుహాన్ ప్రాంతం నుంచి కొన్ని గూడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా యూరోప్కి వెళ్తాయి షిప్పుల్లో చైనా నుంచి. అక్కడి నుంచి వెళ్ళడం వల్ల తర్వాత యూరోప్లో స్ప్రెడ్ అయింది అనమాట. యూరోప్ నుంచి అమెరికాలో ఇట్లా ట్రేడ్ అండ్ కామర్స్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటాయి. సో మన కేరళకు వచ్చారు ఫస్ట్, కేరళకు మైగ్రెంట్స్ అవుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లో, ఇట్లా కేసెస్ రావడం ఇట్లా జరుగుతుంటాయి కదా ఇట్లా. సో చూడండి, ఏ న్యూ రీసెర్చ్ ఆర్టికల్ టైటిల్డ్ వైరల్ స్పిల్ ఓవర్ రిస్క్ ఇంక్రీజ్ విత్ ది క్లైమేట్ చేంజ్ హై ఆర్టికల్ లేక్స్ సెడిమెంట్స్. ఇది వచ్చేసి ఆర్టికల్ అనమాట, ఒక ఆర్టికల్. ఇది రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆర్టికల్ లేక్స్ ఉన్నాయి కదా మనకి, ఆర్కిటిక్ లేక్స్ ఉన్నాయి కదా, అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే సరస్సుల దగ్గర ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో వైరల్ స్పిల్ ఓవర్ అకర్స్ వెన్ వైరస్ ఓవర్కమ్ సెవరల్ బ్యారియర్స్ టు ఇన్ఫెక్ట్ దే న్యూ హోస్ట్ ఫ్రమ్ ది రిజర్వాయర్ హోస్ట్ ఇన్ విచ్ యూజువల్లీ రెసిడ్స్. ఇది ఎట్లా అంటే వైరస్ అనేది ఒక హోస్ట్లో ఉంటుంది అనమాట, ఒక హోస్ట్లో ఉంటుంది, రిజర్వాయర్ హోస్ట్లో ఉంటుంది. అక్కడి నుంచి దానికి ఎలాంటి బ్యారియర్స్ లేవనుకోండి, దానికి ఎలాంటి అడ్డు అనేది లేదు, ఆబ్స్టికల్స్ లేవు, హడ్డిల్స్ లేవనుకోండి, వైరస్కి ఇమీడియట్గా స్ప్రెడ్ అయిపోద్ది. రిజర్వాయర్ హోస్ట్ నుంచి మిగతా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ద రీసెర్చర్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ ఒటావా సో సార్ట్ టు స్టడీ ది పాసిబిలిటీ ఆఫ్ వైరల్ స్పిల్ ఓవర్ బై కలెక్టింగ్ ది సెడిమెంట్స్ అండ్ సాయిల్ శాంపిల్స్ ఫ్రమ్ ది లేక్ హేజన్ ఇన్ కెనడా. సో వరల్డ్ లార్జెస్ట్ ఆర్కిటిక్ లేక్ బై వాల్యూమ్. సో ఇక్కడ చూడండి, ఇది కరెంట్ ఈవెంట్స్ పరంగా ఇంపార్టెంట్, ప్రిన్స్ పరంగా. లేక్ హేజన్ అనమాట, లేక్ హేజన్ అనేది కెనడాలో ఉంది. ఇది వరల్డ్ ఐస్ట్, మనకి ప్రపంచంలోనే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే లార్జెస్ట్ లేక్ అనమాట. ఇది కెనడాలో ఉంటుంది, ఆర్కిటిక్ ప్రాంతంలో. ఇక్కడ ఈ వైరస్ కొన్ని సెడిమెంట్స్ తీసుకున్నారు, కొన్ని సాయిల్ సెడిమెంట్స్ కావచ్చు, సాయిల్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే అక్కడ వైరస్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. తర్వాత హై ఆర్కిటిక్ వాజ్ చూజన్ ఫర్ ది స్టడీ సిన్స్ ఇట్ ఈజ్ ది వార్మింగ్ ఫాస్టర్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రపంచంలో మిగతా ప్రాంతాల కంటే కూడా ఆర్కిటిక్ ప్రాంతం త్వరగా కరిగిపోతుంది, మంచు అంతా కూడా కరిగిపోతుందని ఈ స్టడీలో అయితే చెప్పారు. సో ఇంకా ద రీసెర్చర్స్ సీక్వెన్స్ ది ఆర్ఎన్ఏ డిఎన్ఏ టు రీకన్స్ట్రక్ట్ ది లేక్ ఏరియాస్ వైరస్ కంపోజిషన్ ఎస్టిమేట్ ది వైరల్ స్పిల్ ఓవర్ రిస్క్. ఇక్కడ ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ రెండు కూడా టెస్ట్ చేస్తే వైరస్ అనేది వీళ్ళు ప్రిడిక్ట్ చేసిన దానికంటే కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ద స్టడీ ఫౌండ్ దట్ ది ఛాన్సెస్ ఆఫ్ వైరస్ సక్సెస్ఫుల్లీ ఇన్ఫెక్టెడ్ ది న్యూ హోస్ట్ ఇంక్రీజెస్ ది రన్ ఆఫ్ ఫ్రమ్ ది గ్లేషియర్ మెల్ట్. సో ఇక్కడ ఈ మంచు ప్రాంతాలు కరగడం వల్ల కూడా, మంచు ఎక్కువ ఉండడం వల్ల వైరస్ అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మంచు మొత్తం కరగడం వల్ల వైరస్కి ఇంకా బాగా కంఫర్టబుల్ అయిందనమాట, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. which with global warming increases the instance of the global glacier melting, there is a high possibility of preciously ice-trapped viruses and bacteria finding the new host and increasing the spillovers. Spillover are also increased due to the change in global distribution and dynamics in viruses, the reservoirs and the vectors. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఈ వైరస్ అనేది ఇప్పటివరకు కూడా ఐస్ వల్ల, ఐస్ గడ్డలు గడ్డగా ఉంటాయి కదా ఐస్ గడ్డలు, సో మెల్టింగ్ కాకుండా ఐస్ అట్లా ఉండడం వల్ల వైరస్ అనేది స్టక్ అయిపోయింది అనమాట. వైరస్ అనేది రిజర్వాయర్ హోస్ట్ దగ్గరే స్టక్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఐస్ సో గడ్డలు సాలిడ్ ఫామ్లో ఉంటాయి కదా, ఇవి ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో, గ్లేషియర్ మొత్తం మెల్ట్ అయ్యి వాటర్గా మారుతుందో, అప్పుడు వైరస్ ఫ్రీ అయిపోయి రిజర్వాయర్ హోస్ట్ నుంచి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. రిజర్వాయర్స్ నుంచి వెక్టార్స్గా ఫామ్లో వస్తుందని చెప్తున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒకటి ప్రిలిమ్స్ పరంగా, సో మీరు చూసుకోవాల్సింది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు చూసుకోండి. సో తర్వాత కరెంట్ ఈవెంట్స్ చూస్తే చూడండి, నాసా టు స్టడీ అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా. సో నాసా వచ్చేసి అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా ఒకటి వచ్చిందనమాట. ఇదేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలామందికి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. సో నాసా రీసెంట్లీ లాంచ్డ్ అన్ ఇండిపెండెంట్ స్టడీ ఆఫ్ ది అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా. సో దీని గురించి స్టడీ చేస్తున్నారు, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా గురించి స్టడీ చేస్తున్నారు. దే న్యూ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ టు స్టడీ ది అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా యుఏపీ ఫార్మర్లీ నోన్ యాజ్ యుఎఫ్ఓస్. సో యుఎఫ్ఓస్ అంటే ఇవి ఒక డిస్క్ లాగా ఉంటాయి అనమాట, ఇట్లా డిస్క్ లాగా ఉంటాయి. సో డిస్క్లా ఉంటాయి. ఇవేంటంటే మనకి ఏలియన్స్ వస్తుంటారు కదా, సో ఏలియన్స్ వస్తూ ఉంటారు. ఏలియన్స్ వచ్చే డిస్క్స్ అనమాట. మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం. ఏలియన్స్ అనేది ఒక రౌండ్ షిప్ లాగా పైన పోతూ ఉంటుంది, పైన పోస్తుంటాయి. వాటిని యూఎఫ్ఓస్ అంటారు ఇంతకుముందు. ఇప్పుడు వాటిని ఏమంటారంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా, యుఏపీ అంటారు అనమాట. సో వాటి గురించి స్టడీ చేస్తున్నారు, అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా, ఆ షిప్స్ అనేవి ఉన్నాయి, యూఎఫ్ఓస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి వాటిపై నాసా అయితే స్టడీ చేస్తుంది. సో ఇట్స్ ఎయిమ్ టు లే గ్రౌండ్ వర్క్ ఫర్ ది ఫ్యూచర్ రీసెర్చ్ ఆన్ ది నేచర్స్ యుఎఫ్ఈస్ ఫర్ నాసా అండ్ అదర్ ఏజెన్సీస్. ఇప్పుడు నాసా అయితే స్టార్ట్ చేసింది. త్వరలో అన్ని స్పేస్, ఇప్పుడు ఇస్రో ఉన్నాయి, ఈఎస్ఏ ఉంది, జాక్సా ఉంది, కెనడియన్ ఉంది, తర్వాత చైనీస్ ఉంది. వీళ్ళందరూ సపోర్ట్ కూడా తీసుకుని అంత స్టడీ చేస్తామని చెప్తున్నారు. తర్వాత ద టీమ్ ఆఫ్ కంటెస్ట్ ఆఫ్ ది ఫార్మర్ ఆస్ట్రోనాట్స్ స్కాట్ కెల్లీ అండ్ 15 members హ్యావింగ్ ది బ్యాక్గ్రౌండ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కంప్యూటేషనల్ డేటా సైన్సెస్, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోనమీ, ఓషనోగ్రఫీ అండ్ అదర్స్.
ఈ మెంబర్స్ అనమాట, స్కాట్ కెల్లీ అనే అతను ఫార్మర్ ఆస్ట్రోనట్, నెక్స్ట్ 15 అదర్ మెంబర్స్ కలిసి ఈ ఫీల్డ్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక టీమ్ ఏర్పడి, ఒక కమిటీలో ఏర్పడి దీని మీద స్టడీ చేస్తున్నారు. ఏ టీమ్ ఈజ్ ఎక్స్పెక్ట్ టు సబ్మిట్ రిపోర్ట్, ఫినిష్ రిపోర్ట్ ఇన్ 2023. సో మిడ్ అంటే 2023 సంవత్సరం మధ్యలో కల్లా ఈ రిపోర్ట్ అనేది కంప్లీట్గా మేము సబ్మిట్ చేస్తామని వీలైతే చెప్పాడనమాట. ఇది ఒకటి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏంటంటే యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ. రీసెంట్గా యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, దాంట్లో వీటా మెంబర్స్ ఉంటారు 5, మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. సో స్పెషల్ మీటింగ్ ఆఫ్ ది యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ టు హెల్ప్ ఇన్ ఇండియా. సో ఈ మీటింగ్ అనేది టెర్రరిజంకి, కౌంటర్ టెర్రరిజం కమిటీ యుఎన్ఎస్సి సంబంధించిన మీటింగ్ అనేది ఇండియాలో జరుగుతుందన్నమాట, భారతదేశంలో జరుగుతుంది. ఎక్కడో చూద్దాం. దిస్ మార్క్స్ ది 7th టైం దట్ ది కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈజ్ మీటింగ్ అవుట్ సైడ్ ది న్యూయార్క్. సో మొట్టమొదటిసారి అనమాట, ఇప్పటి వరకు కూడా ప్రతిసారి 7th టైము ఇది న్యూయార్క్ బయట సైడు చేయడం అనమాట. 7th టైం ఇది. ఎప్పుడు కూడా న్యూయార్క్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు 6 సార్లు అవుట్ సైడ్ న్యూయార్క్ అయితే ఈ మీటింగ్ జరిగింది. ఇది 7th టైం ఇండియా జరగడం. The last special meeting of the counter-terrorism was held outside United Nations headquarters, organized in the Madrid, Spain in July 2015. సో 2015 సంవత్సరంలో స్పెయిన్ క్యాపిటల్, స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ఉంది కదా, అక్కడైతే ఈ మీటింగ్ జరిగిందనమాట. 7th టైము అవుట్ సైడ్ న్యూయార్క్ వచ్చేసి యునైటెడ్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా అక్కడ, అవుట్ సైడ్ న్యూయార్క్ ఇప్పుడు జరుగుతుంది. సో దిస్ మీటింగ్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ ముంబై, విల్ ఇన్క్లూడ్ ప్లే ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ ది 26 July టెర్రర్ అటాక్స్. సో మనకి తాజ్ హోటల్ టెర్రర్ అటాక్స్ జరిగాయి కదా, సో తాజ్ హోటల్ టెర్రర్ అటాక్స్ 26/11 అంటారు. సో ఈ అటాక్స్ జరిగిన తర్వాత ముంబైలో జరిగింది కాబట్టి ముంబైలోనే ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో జరుగుతుంది. అవుట్ సైడ్ న్యూయార్క్ ఇది 7th మీటింగ్ అనమాట. సో తర్వాత ఇంకా చూస్తే ద స్పెషల్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ విల్ బి ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ది థీమ్ ఆఫ్ కౌంటరింగ్ ది యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టెర్రరిస్ట్ ఆపరేట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ద మీటింగ్ ఇన్ ముంబై విల్ ఇన్క్లూడ్ ది పేయింగ్ ట్రిబ్యూట్స్. ఈ మీటింగ్ వచ్చేసి ముంబైలో జరిగినప్పుడు వాళ్ళు ట్రిబ్యూట్ అంటే వాళ్ళు చనిపోయారు కదా, అందరూ కూడా శాంతి పాటిస్తారు అనమాట, అందరూ కూడా ఉంటారు. తర్వాత ద స్పెషల్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ విల్ బి ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ది థీమ్. స్పెషల్ మీటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది, దానికి ఒక థీమ్ ఇంపార్టెంట్ ఇక్కడ, థీమ్ చూడండి. సో కౌంటరింగ్ ది యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ది టెర్రరిస్ట్ పర్పస్. ఇది వచ్చేసి థీమ్ అనమాట. థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇట్ విల్ ఫోకస్ ఆన్ ది 3 areas. ఈ మెయిన్ యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ అనేది, ఈ కౌంటర్ టెర్రరిజం మీటింగ్ ఉంది కదా, ఈ కమిటీ అనేది మెయిన్గా 3 areas మీద ఫోకస్ చేస్తుంది. అదేంటంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, టెర్రరిజం. చూడండి, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఒక థీము, టెర్రర్ ఫైనాన్సింగ్ ఒకటి, అండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనమాట. ఈ 3 మీద ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇట్ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ది క్రిప్టో కరెన్సీస్. సో ఈ యుఎన్ఎస్సీ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ క్రిప్టో కరెన్సీస్ మీద ఫోకస్ చేస్తుంది. యుఎన్ఎస్సీలో మెంబర్షిప్ కావాలని చెప్పి ఇండియా కూడా, చాలా దేశాలు, ఇండియాతో పాటు బ్రెజిల్, జపాన్ అన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి, జర్మనీ ఇట్లాంటి దేశాలు. తర్వాత చూడండి, సో అల్మేనియా మల్టీఫ్లోరా అని చెప్పేసి రీసెంట్గా ఒక స్పీసీస్ అనేది కనిపెట్టారు. అదేంటో చూద్దాం. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ది ప్లాంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాంట్, మొక్కలకు సంబంధించింది, వృక్షజాతికి సంబంధించింది అనమాట. అడుగుతారు. సో అల్మేనియా మల్టీఫ్లోరా ఈజ్ రీసెంట్లీ సీన్ న్యూస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అని చెప్పి అడుగుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్లోరా అన్నారు కాబట్టి ఇది వృక్షజాతి అనమాట. సో నేముడు అల్మేనియా మల్టీఫ్లోరా డిస్కవర్డ్ ఇన్ ది గ్రానైట్ రాక్స్ ఆఫ్ ది పలక్కడ్. సో పలక్కడ్ ఎక్కడ ఉంది, మనకి కేరళలో ఉంటుంది. సో కేరళలోని పలక్కడ్లో దీన్ని అయితే కనిపెట్టారనమాట. గ్రెయిన్ టు హిల్ రాక్స్ ఉంటాయి, గ్రనైట్ హిల్ రాక్స్ ఉంటాయి, అక్కడ కనిపెట్టారు. ఇట్ ఈస్ ద ఓన్లీ సెకండ్ స్పీసీస్ ఆఫ్ ది అల్మేనియా జీనస్ పౌండ్ ఇన్ ది వరల్డ్. సో ఇది ప్రపంచంలోనే అల్మేనియా జీనస్లో ఇది సెకండ్ అనమాట. ఆల్రెడీ ఒకటి కనిపెట్టారు, ఇది సెకండ్ అనమాట ప్రపంచంలోనే. ఇది ఇండియాలో కనిపెట్టారు, ఇది ఒకటి. సో నెక్స్ట్, నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు ఓన్ బై ది ఐఐటి మద్రాస్ ఫర్ 2021 and 2022. సో 2021 and 2022 మధ్యలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే ఐఐటి మద్రాస్కి వచ్చింది. చూడండి, రీసెంట్గా మన ఇండియాలో ఐఐటి మద్రాస్ అనేది చాలా చాలా ఫేమస్ అవుతుంది. సో రీసెంట్గా ర్యాంకింగ్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఐఐటి మద్రాస్ అనేది దూసుకుపోతుంది. సో గుర్తుపెట్టుకోండి. ద నేషనల్ అవార్డ్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాజ్ గివెన్ టు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ IIM. సో ఫర్ ది 2021 to 2022కి సంబంధించి ఇచ్చారనమాట. ద ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చూడండి ఇక్కడ. సో ఎవరంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ 2 times రిపీట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళైతే ఇచ్చారనమాట. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఐపీఆర్స్ చాలా ఇంపార్టెంట్, WTOస్లో కూడా ఇవి ఉంటాయన్నమాట, ట్రిప్స్ పరంగా ఉంటాయి. సో ఇందులోనే మనకి కాపీ రైట్ కావచ్చు. సో కాపీ రైటు, ట్రేడ్ మార్కు, ఇండస్ట్రియల్ డిజైను, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో కాపీరైట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కన్వెన్షన్ వచ్చేసి బెర్న్ కన్వెన్షన్.
సో ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. బెర్న్ కన్వెన్షన్ వచ్చేసి కాపీరైట్కి సంబంధించినటువంటి బెర్న్ కన్వెన్షన్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి మనం ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ రేపేమున్నాయో. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.